నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా కుప్పం చేరుకున్న కృష్ణా జలాలు, అసెంబ్లీలో చేసిన శపథం వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న సీఎం చంద్రబాబు. తిరుపతిలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 30 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్న సజ్జల పార్టీ పునాదులు బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచన. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఆమెకు గ్రామస్తులు అడుగడుగునా హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద 2 కోట్ల నిధులతో నిర్మించనున్న బహుళోద్ధక సాధక మత్స్య కేంద్రానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం 1.52 కోట్ల నిధులతో పెంటకోట, అరట్లకోట కలవట్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో పెంటకోట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమిలో మీకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామన్నావా లేదమ్మా? ఇస్తామని చెప్పావా? 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో మొన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడిన పరిస్థితి ఈ రోజు మీ అందరికీ చెప్పాలి. ఈ రోజు కంట్రీ మొత్తం మీద అంటే దేశం మొత్తం మీద 100 సెంటర్లు ఇచ్చారు. ఇప్పుడు పెంటకోటలో నేను ఇనాగ్రేట్ చేసిన 2 కోట్ల రూపాయలు పెట్టి ఫిషింగ్ మల్టీపర్పస్ సెంటర్లు, డ్రై ప్లాట్ఫామ్స్, ఫిషింగ్ డ్రై ప్లాట్ఫామ్స్ అలాంటివన్నీ కలిపి 2 కోట్ల రూపాయలు పెట్టి చేస్తే ఓన్లీ మన జిల్లాలో 2 చోట్ల వచ్చింది. మొత్తం 2 జిల్లాలు కలుపుకుని విశాఖపట్నం, అనకాపల్లి కలుపుకొని 2 సెంటర్లు వచ్చింది. 1 పరవాడ, 2 పెంటకోటలోనే. ఈ రోజు పెంటకోట మత్స్యకారులు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మల్టీపర్పస్ సెంటర్ కింద దగ్గర 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు మత్స్యకార సోదరులందరికీ అక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి. 15 కోట్ల రూపాయలు పెట్టి R&B డిపార్ట్మెంట్ లోనే ఈ రోజు రోడ్లు వేయించడానికి మేము ప్రపోజల్స్ ఇచ్చాం. ఆల్రెడీ అందులో సుమారుగా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి. మిగతా 7 కోట్ల రూపాయలు మహా అయితే ఇంకొక 10 days లో శాంక్షన్ అయ్యి టెండర్స్ కూడా వెళ్ళి మళ్ళీ ఆ రోజు కూడా మేమందరం కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాల్లో అక్కడ ఒక రోడ్ వేసిన పాపాన్ని పోయారా? 5 సంవత్సరాలు ఏమైనా పప్పు బెల్లాలు పంచినట్టుగా నీకు ఆ డబ్బులు ఇచ్చాను కదా, ఈ డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి మాట్లాడారే తప్పించి ఈ రోజు అవే డబ్బులు మేము ఇస్తున్నాం, అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఈ రోజు తల్లికి వందనం అని చెప్పి వీళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి. ఆ రోజు కన్నా ఈ రోజు అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించుకున్నాం. ఆ రోజు కంటే ఈ రోజు పెన్షన్లు ఎక్కువ, డబ్బులు ఎక్కువ చేసుకున్నాం. ఆ రోజు కంటే ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా ఈ రోజు వీళ్ళకే కాదండి, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక పక్క నుంచి ఏర్పాటు చేసుకుంటా ఉంటే దీనికి మరి మత్స్యకార సోదరులకు అనుకున్నట్టు డబ్బులు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చేనేత కార్మికులకి వాళ్ళందరికీ కూడా 200 రూపాయలు యూనిట్లు ఉచిత ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూనే గ్రామాల అభివృద్ధి కూడా జరగాలని ఆకాంక్షతో ముందుకెళ్ళి బుర్ర లేకుండా పనిచేశారు లాస్ట్ గవర్నమెంట్ లో. మళ్ళీ ఈ రోజు వల్ల మనం అన్ని సెటరేట్ చేసుకుంటున్నాం. అన్ని సెటరేట్ చేసుకుంటూనే మీ గ్రామానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లేక కొంచెం వోల్టేజ్ ప్రాబ్లమ్ తో కూడా ఉన్నారు. ఎప్పటి నుంచి ఉండిపోయిన కరెంట్ లైన్స్ ని కూడా కొంచెం స్తంభాన్ని కూడా కొంత మేము రిపేర్ చేయాలి అని నేను ఇమీడియట్ గా డిఈ గారు వాళ్ళతో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడితే 2 ట్రాన్స్ఫార్మర్లు సరిపోతాయి అంటున్నారు. మరి 2 ట్రాన్స్ఫార్మర్లు సరిపోతే అది మీ ఇష్టం. 2 ట్రాన్స్ఫార్మర్ కావాలా, 3 ట్రాన్స్ఫార్మర్ కావాలా పెట్టించి ఇక్కడ వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ పలానా తాకట్టు పెడితే ఎంత పోస్తుందని కూడా ఆలోచించుకున్నారే తప్పించి ఏ రోజు కూడా సంపద సృష్టించాలి, దీని మీద ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఏ రకంగా వస్తుంది, ఇక్కడ కంపెనీ కడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ అగ్రికల్చర్ గా డెవలప్ చేస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారన్న ఆలోచన పోలే. ఏ రోజైనా అది తాకట్టు పెడదామా, ఇది తాకట్టు పెడదామా? దౌర్భాగ్యం ఏంటంటే ఎందుకు 2 లైన్లు ఆ విషయాల గురించి చెప్పాలి, మీకు అర్థం అవ్వాలి. కాబట్టి తాగే వాళ్ళు అంటే మందు తీసుకునే వాళ్ళు ఆ రోజు ఇచ్చింది కల్తీ మందు, దాని మీద సిట్ ఎంక్వైరీ అవుతుంది, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఈ రోజు అప్పట్లోని తాగే వాళ్ళు నా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టేసి 25,000 కోట్ల రూపాయలు 15 సంవత్సరాలు
పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేసిన పరిస్థితి. తాగేవాళ్ళు రేపు పొద్దున ఎవరైనా వచ్చి మద్యపాన నిషేధం చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తీసుకెళ్లిపోయిన తర్వాత మీ అందరి ఆధారంతో మీ అందరూ కూడా మళ్ళా తిరిగి ఎన్డీఏ కూటమి రావాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, గౌరవ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, ఈ రోజు మోడీ గారి మీద నమ్మకంతో మమ్మల్ని తీసుకొచ్చి మంచి మంచి మెజార్టీలు, మామూలు మెజార్టీలు కాదు, 44,000 మెజార్టీ అంటే పాయకరావుపేట చరిత్రలో ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే కూడా రాని మెజార్టీని నాకు ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గ చరిత్రలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి చేయలేదు. కానీ అవకాశం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాకు ఇస్తే దానికి బేస్ ఏర్పాటు చేసింది పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు. డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ చేసిన పరిస్థితి. ఈ రోజు ఇంకా నాకు బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించిన కృష్ణా జలాలు ఎట్టకేలకు కుప్పగంట తాకాయి. ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాడు చెప్పాను, నేడు చేసి చూపించానంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో తాను అసెంబ్లీ వేదికగా చేసిన శపథాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మదనపల్లె, పలమనేరుతో పాటు కుప్పానికి ఖచ్చితంగా నీళ్లు తీసుకువస్తానని, పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చి చూపిస్తానని తాను అన్న మాటలు పాత వీడియోను ఆయన తన పోస్టుకు జత చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి కృష్ణా జలాలు చేరడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నేతలు అనంతోత్సాహాల్లో మునిగిపోయారు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అందరి నివాకు నీళ్లు వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అప్పొచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. మీ లీడర్ అడ్డం పడితే పులివెందుల కూడా నేను తీసుకెళ్తా, రాయితోటి కూడా తీసుకొస్తా. తిరుపతి జోన్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని, 30 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. షాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీయు తారకరామ స్టేడియంలో జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సినీ హీరో నారా రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ పలు క్రీడల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ స్థాపనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల విజేతలకు సీఎం చేతుల మీదుగా ఈ నెల 29న నగదు ప్రోత్సాహకాలు, పథకాలు అందిస్తామన్నారు. ఏర్పాటైన 14 నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు, అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది, గుడ్డి దినాలు. అలాంటి వెలుతురికి వచ్చిన ఈ ప్రభుత్వంలో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకు, అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా ప్రపంచమే నివ్వెరపోయేలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలో కాదు, అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపేది గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా ప్రపంచం అంతా వెలిగిపోతా ఉంది. మరొకసారి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో లాగా ఇంకా ముందుకు వెళ్లాలనే మహోన్నతమైన లక్ష్యంతో ఈ రోజు క్రీడా శాఖ పనిచేస్తా ఉంది. తర్వాత మనము స్టేట్ స్పోర్ట్స్ ఈవెంట్ ని తిరుపతిలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది వరకు మనకి కేవలం స్పోర్ట్స్ డే పురస్కరించుకొని ఓన్లీ
స్టేట్ లెవెల్లో మనకి కాంపిటీషన్ జరిగాయి. కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా చైర్మన్ గారు చెప్పినట్టు మనకి జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో క్రీడా వేదికలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే అండర్ 22 ఉన్నటువంటి పిల్లలందరూ బోత్ మనం 2 కేటగిరీస్ లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్ని కూడా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఆర్చరీ ఒకటి, వాలీబాల్ ఒకటి, ఖోఖో, కబడ్డీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాక్సింగ్, ఇట్లా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి అవకాశంగా పిల్లలందరూ కూడా భావించారు. ఎప్పుడు కూడా లేనంత విధంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ సాప్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని దాదాపు గత 10 రోజుల నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనల్ ఈ 3 days స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఏముంది ఈ తిరుపతిలో జరగబోతుంది. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి దాదాపు 1300 క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి, జోన్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 10 ఈవెంట్స్ లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు. ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే, ఈ రోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది. బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి శాప్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇలాంటి ఒక మీట్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ గా చేశారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద. అలాగే పెద్దనాన్న గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్దపీట వేస్తారు. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీకు ఇది ఒక మంచి అవకాశం. శాప్ తరఫున రవి గాని, స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ ఈ స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం. ఫ్యూచర్ లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.